సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్న జానీ మాస్టర్ గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే. తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద అత్యాచారం చేయిపోయారు, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి తనైతే ఒక కేసు అయితే పెట్టడం జరుగుతుంది. దీని గురించి అసలు నిజంగా చేశారా లేదా, ఒకవేళ చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందో దీని గురించి వివరించడానికి మన ముందు ఉన్న అడ్వకేటర్ అయినటువంటి యాషన్ భాషా గారు అయితే ఉన్నారు. సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. సో గత 3 days నుంచి చూసినట్లయితే జానీ మాస్టర్ 3 days నుంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి. జానీ మాస్టర్ కనిపించకుండా, అసలు నేను చేయలేదని తప్పని చెప్పకుండా బయటకు కూడా రాకుండా లోపల ఉంటున్నారు. కానీ ఈరోజు చూస్తే గోవాలో పట్టుకున్నారు. సో ఒకవేళ నిజంగా చేసినట్లయితే తనకి ఎలాంటి శిక్ష పడుతుంది సార్? గత 3 రోజుల క్రితం అతను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు ఫోక్సో యాక్ట్ అనేది పోలీసు వాళ్ళు ఇతని మీద రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ఫోక్సో యాక్ట్ తర్వాత ఇతను పరారీలో ఉండటం అనేది మేము సాధారణంగా న్యూస్లో చూస్తూనే ఉండటమే. అలానే ఇప్పుడు ఆ ఆరోపణ చేసిన వ్యక్తి గనక నిజంగా ఇతను చేశాడు అని చెప్పేసి ఎప్పుడైతే ట్రయల్లో ప్రూవ్ అవుతుందో, కోర్టులో ఎవిడెన్స్లో ప్రూవ్ అవుతుందో, ఇతనికి అంటిల్ 10 years to 20 years దాకా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇతను చేయలేదు అని చెప్పేసి కోర్టు కనుక నిర్ధారిస్తే, ఏదో ఆమె చరిష్మా కోసము వీళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఒక ఫేక్ కేసు కనుక ఆమె రిజిస్టర్ చేస్తే, ఏ వ్యక్తి జానీ మాస్టర్ అనే కాదు, ఎవరన్నా ఒక ఎమ్మెల్యే అనే కాదు, ఎంపీ అనే కాదు, ఎవరన్నా సరే ఆ ప్లేస్లో ఉండే అతను ఆమె మీద ఒక డిఫర్మేషన్ సూట్ అనేది తీసుకోవచ్చు. నీ వల్ల నాకు చరిష్మా పోయింది, నీ వల్ల నాకు నష్టం జరిగింది, నీ వల్ల నాకు ఒక ఇంపార్టెన్స్ అనేది పోయింది, సొసైటీలో గౌరవం పోయింది అని చెప్పేసి ఒక డిఫర్మేషన్ సూట్, నష్టపరిహారము, నీ వల్ల నాకు ఇది జరిగింది కాబట్టి నాకు ఇంత నష్టం జరిగింది, దానికి నువ్వు పరిహారంగా ఎంతో గంట కట్టమని చెప్పి కోర్టుని ఆశ్రయించవచ్చు. అంటే జానీ మాస్టర్ని జస్ట్ తన ఆరోపణలు చేశారు, కానీ జానీ మాస్టర్ని తెలుసుకోకుండా ఇలా పబ్లిక్లో ఇలా చేయడం కరెక్ట్ అంటారా సార్? 100% అమ్మా. ఇది వచ్చేసి యాజ్ పర్ పోలీస్ ప్రొసీజర్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు, ఇతన్ని తీసుకెళ్లారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇతని దగ్గర నుండి రాబట్టుకుంటారు. ఇతని దగ్గర నుండి రాబట్టుకొని వీళ్ళకున్న ప్రూఫ్స్ ప్రకారం రిమాండ్కి పెడతారు. రిమాండ్కి పెట్టిన తర్వాత వాట్ ఎవర్ ఇట్ మే బి, మాకైతే ఆరోపణ వచ్చింది, మేము ఎఫ్ఐఆర్ కట్టాము, మా దగ్గర బేసిక్ ఎవిడెన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కానీ వితౌట్ బేసిక్ ఎవిడెన్స్ ఎఫ్ఐఆర్ కట్టడు. ఇన్ కేస్ కట్టిన తర్వాత కూడా మిగతా ఎవిడెన్స్ కోసం సోర్స్ చేస్తాడు. మిగతా ఎవిడెన్స్ కనుక వాళ్ళకి వచ్చింది అంటే దాని మీద వీళ్ళని రిమాండ్కి పెట్టడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా కనుక రిమాండ్ పెడితే జడ్జి గారు కూడా రిమాండ్ తీసుకోరు. అంటే కొంతమంది సెలబ్రిటీస్ ని ఏం పట్టించుకోరు, వాళ్ళ మీద ఎలాంటి కేసెస్ వేయరు, వాళ్ళకి చట్టం పనికిరాదని చాలా విన్నాం సార్, అది నిజమేనా? ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుండి ఒక కామన్ మ్యాన్ అంత వరకు అందరికి వర్తిస్తుంది. ఏది ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ ఏదన్నా సరే, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందుకనే మనం చదువుకునేటప్పుడు చెప్తారు, ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సార్, ఇంకా విషయాలు మాకు తెలియజేయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి జానీ మాస్టర్ గురించి. సో జానీ మాస్టర్ నిజంగా తప్పు చేస్తే తనకు ఎలాంటి శిక్ష పడుతుందో మనం సార్ మాట్లాడి అడిగి తెలుసుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చంద్రుతో నేను మీ శివకుమారి.